మిత్రులారా, నిన్న చింతమడక ఎపిసోడ్ చూసినాక కవితను చూసి జాలైతుంది, కేసీఆర్ ని తలుసుకుంటే బాధ అవుతుంది. కేసీఆర్ సార్ నిజంగా మీరు గ్రేట్. అలాంటి కవితని ఇన్ని రోజులు ఎట్లా భరించారో తలుసుకుంటేనే బాధ అవుతుంది సార్. నిజంగా మీరు గ్రేట్. వాస్తవంగా నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 12 తారీఖు మా అక్క చనిపోయింది. మా అక్క చనిపోయిన నుంచి నాకు బాధ ఉండే. మా అక్క మళ్ళీ మా ఇంట్లో పుట్టాలని, ఆమె నవ్వుతూ మా ఇంట్లో తిరగాలని, ఆడపిల్లల నవ్వులు ఆ ఇంటికి మంచి అని, ఆడపిల్ల మా ఇంట్లో లేదని బాధ ఉండే. ఎప్పటి వరకు బాధ ఉండే అంటే కవిత ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టేదాకా బాధ ఉండే. కవిత ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టినాక నాకు పిక్చర్ క్లారిటీ వచ్చింది. ఏంటా పిక్చర్ అంటే, వెనకట పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయిరా వారి అంటే నేను నమ్మలే. రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు శ్రద్ధగా విన్నోని కదా, రామాయణ మహాభారతంలో జరిగినాయి, ఈ కలికాలంలో ఎక్కడ జరుగుతాయి అనుకున్నా. కవితను చూసినాక క్లారిటీ వచ్చింది. కవిత కాలు పెడితే ఎంత ప్రమాదమో ఈపాటికి దేశానికి తెలిసిపోయింది. కేజ్రీవాల్ అంటే ఢిల్లీలో ఎంత గొప్ప నాయకుడు. కేజ్రీవాల్కి ఉన్న క్రేజ్ ఎంత, ఆయనే సంఖ నాకిపోయింది. ఎవరి పుణ్యం? కేసీఆర్ని ఓడగొట్టే మోగోడు ఉండేనా? ఈమెనే అన్నది 20 ఏళ్ళు కేసీఆర్కు ఎదురు లేదు, ఇక ఆయన చెప్పాలని అన్నది. మరి కేసీఆర్ కూడా ఓడిపోయి ఫామ్ హౌస్లో పడుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఎవరు? ఈ అక్క కాదా? ఈ అక్క కాలు పుణ్యం కాదా? పైగా అసలు జగన్మోహన్ ఏ స్థాయి అనేది ఆయనకి ఎదురు లేదన్నారు అందరూ. అక్క పుణ్యాన, అక్క ఉద్యమ స్ఫూర్తి పుణ్యాన, అక్క వ్యాపార కోణం దెబ్బకి అటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూలిపోయింది, ఇటు తెలంగాణలో కూలిపోయింది, అటు ఢిల్లీలో కూలిపోయింది. దేశవ్యాప్తంగా అక్క అద్భుతమైన ఇమేజ్ని తయారు చేసుకుంది. ఆ ఇమేజ్ని పోగొట్టుకోవడానికి సిద్దిపేటకు వచ్చి డ్రామా ఆడుతుంది. దానికి కూడా ఒక కథ ఉంది. ఎక్కడేం లేకపోతే అక్క మూడు దిక్కు అని ఒక సామెత ఉంది కదా. కవితను నిజామాబాద్లో, ఇందూర్లో అరవింద్ మామూలు దెబ్బ కొట్టలే. అరవింద్ పేరు చెప్తే అక్క షవరింగ్ అవుతుంది. నిజామాబాద్లో అరవింద్ ఉన్నన్ని రోజులు కవిత గెలవదని క్లారిటీ వచ్చింది. తెలంగాణలో ఆమెను ఎవ్వరూ దేకే పరిస్థితిలో లేరు. ఆమెను కేసీఆర్ బిడ్డ కాదు కదా, కనీసం ఆడబిడ్డ కూడా చూసే పరిస్థితి లేదు. లిక్కర్ రాని అన్నారు. మొన్నటి దెబ్బకి రౌడీ రాని అంటుర్రు. నాకు కూడా వీడియోలు డిలీట్ చేయించడానికి ఎవరెవరితో ఫోన్లు చేయిస్తుందో వీడియోలు బయట పెడతా, కొద్దిగా టైం ఉంది. ఎవరెవరు గూండాలను, రౌడీలను, రౌడీ షీటర్లను ఎట్లా తన పక్కన దింపుకుంటుందో, వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని డ్రామాలు ఆడుతుందో, ఎన్ని దందాలు చేస్తుందో అన్నీ చెప్తా. జర్రంతా ఓపిక పట్టుర్రు. సో ఈ కవితక్క దందా గిట్లా ఉంటే ఆడ నిజామాబాద్లో నిలబడే పరిస్థితి లేదు, తెలంగాణలో ఎక్కడ దేకే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? ఇక ఎటు కొడుక సిద్దిపేట ఖాళీగా ఉంది, సిద్దిపేటలో నిలబడదాం. సిద్దిపేటలో నిలబడితే కేసీఆర్ పుణ్యమో హరీష్ రావు పుణ్యమో గెలుద్దామని హరీష్ రావుని తిడుతూ, కేసీఆర్ మీద కుట్రలు చేస్తూ, ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తూ చంద్రబాబు నాయుడు, మోడీ కనుసన్నల్లో అక్క డ్రామాలు స్టార్ట్ చేసింది. ఇవన్నీ రేపు తెలంగాణ సమాజానికి తెలుస్తాయి. అన్నీ చెప్తా. జర్రంతా ఓపిక పట్టుర్రి.